హాయ్ హలో ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఒప్పో నుండి ఒప్పో రెనో 13 అయితే మనం అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకైతే ఒక ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. రెనో సిరీస్లో మనకైతే కెమెరా ఓరియంటెడ్గా కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కానీ రెండింటి పరంగా మనకైతే ఒక బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగానైతే నేను సజెస్ట్ చేసే ఫోన్ అయితే ఒప్పో రెనో 13 అయితే నేను సజెస్ట్ చేస్తానండి. ఇంతకంటే కొంచెం బడ్జెట్‌లో పైకెళ్తే మాత్రం వేరే చాలా మొబైల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడున్న బడ్జెట్‌లో మాత్రం ఇదైతే బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ముందుగా అయితే మనమైతే ఒకసారి అయితే మొబైల్‌ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వచ్చే కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. చూసిన తర్వాత దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే మనమైతే డిస్కస్ చేద్దామండి. ముందుగా మనమైతే మొబైల్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక బాక్సీ టైప్ కంటెంట్ అయితే ఉందన్నమాట. దీన్ని కూడా ఓపెన్ చేసి ఒకసారి అయితే చెక్ చేద్దాం ఏమున్నాయో. దీంట్లో వచ్చేసి మనకైతే ఫిక్స్డ్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంతో పాటుగా మనకైతే లోపలైతే మనకైతే ఒక కేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కేస్ వచ్చేసి డిజైన్ పరంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్లెయిన్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే ఒక రేపర్లో జుట్టు అయితే మొబైల్ ఉందన్నమాట. నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. మనకైతే బాక్స్‌లోనే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకైతే 80 వాట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అండి. మనం దీన్ని సిస్టమ్‌కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఛార్జింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ టూల్ అండి. సేమ్ దీని ప్యాకింగ్ చూసుకుంటే నాకైతే వన్‌ప్లస్ 13 గుర్తొస్తుందండి. సేమ్ ప్యాకింగ్ అయితే దాంట్లో కూడా ఉంది. మీకు వీడియో కావాలంటే వన్‌ప్లస్ 13ది మన ఛానల్‌లో ఉంది. ఒకసారి అయితే లుక్ వేయండి. మనకైతే బాక్స్‌లో అయితే వచ్చిన కంటెంట్స్ ఇవ్వండి. మనకైతే ఏమైతే స్కిప్ కాలేదు. హెడ్సెట్ అయితే దేంట్లోనూ రావట్లేదు. ఒకసారి అయితే రేపటి నుంచి మొబైల్ బయటికి తీసి ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో. మొబైల్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్‌గా ఉందండి. చాలా అట్రాక్టివ్‌గా చాలా బాగుంది. వన్ ప్లస్ ఒక మన ఐఫోన్ 13 లాగా ఉందని చెప్పుకోవచ్చు. మనకైతే ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ తోటి ఒక కెమెరా చుట్టూ ఒక గ్లో లైట్ తోటి చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ ఔరాలై డిజైన్‌లో ఒక ఫ్లాష్ లైట్‌ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. టాప్‌లో చూసుకుంటే మనకైతే రిమోట్ సెన్సార్ అండ్ దాంతో పాటు మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఉందండి. మనకు రైట్ సైడ్‌లో చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అలాగే చూసుకుంటే మెయిన్ స్పీకర్ టైప్ సి పోర్టు, మెయిన్ మైక్ అలాగే సిమ్ ట్రే అయితే ఉందండి. లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి ప్లెయిన్‌గా ఉంది. ఒకసారి అయితే పౌచ్ అయితే వేసి చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో. పౌచ్ వేసినట్లయితే మనకైతే లుక్ అయితే ఇంకా ఎన్హాన్స్ అయింది కానీ ఏమైతే పాడవలేదు. ఇది ప్లెయిన్ కేస్ కాబట్టి చాలా బాగుంది. ఒకసారి అయితే మొబైల్‌ను స్విచ్ ఆన్ చేద్దామండి. ఇది స్విచ్ ఆన్ అవుతూ ఉంటే దీని స్పెసిఫికేషన్ గురించి అయితే నేను చెప్తాను. దీని డిస్‌ప్లే వచ్చేసి మనకు 6.59 ఇంచెస్ 1.5K ప్రో హెచ్‌డిఆర్ సపోర్టెడ్ ఉన్న డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి దీనిలో మనకి హెచ్‌డిఆర్ 10+ సపోర్ట్ ఉంటుంది. 120 హెచ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుందండి. దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అండి. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 8 జీబీ ర్యామ్‌తో వస్తుంది. LPDDR5X అండి. ఫాస్టర్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. దీని స్టోరేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 2 వేరియంట్స్‌లో ఉందండి. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ అండి. ఇది వచ్చేసి UFS 3.1తో వస్తుందండి. అంటే ఫాస్టర్ స్టోరేజ్‌తో కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే దీని కెమెరా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండి. ఓఎస్ స్టెబిలైజర్‌ని కలిగి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇది LYT 600 సెన్సార్‌తో వస్తుందండి. సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అండి. థర్డ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు మనకు దీంట్లో రెనో 13లో బిగ్ ఇంప్రూవ్‌మెంట్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఈ JN5 సెల్ఫీ కెమెరాని అయితే JN5 సెన్సార్‌ను సెల్ఫీ కెమెరా లాగా అయితే మనకైతే యూజ్ చేయడం అయితే జరిగిందండి. అలాగే మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్‌లోకి వస్తే మనకు బ్యాటరీ వచ్చేసి 5600 ఎంఏహెచ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. దీంట్లోనే మనకైతే 80 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్‌ని అయితే కలిగి ఉంటుందండి. ఇది వచ్చేసి మనకైతే దీంట్లో ఇంకా స్పెషల్‌గా చెప్పాలంటే ఇది వచ్చేసి మనకు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అండి. ఇది వచ్చేసి IP68 అండ్ IP66 అండ్ IP69 ఇదైతే 3 రేటింగ్స్‌ని అయితే కలిగి ఉందండి. ఇది వచ్చేసి మనకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ పర్సనల్‌గా చెప్పాలంటే దీన్ని యూజ్ చేసిన చుట్టూ బెజిల్స్ వచ్చేసి మనకైతే అల్యూమినియంని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం అయితే ఒప్పో నుంచి అయితే ఒక
ఇదివరకున్న మొబైల్స్తో పోల్చుకుంటే ఇది వచ్చేసి ఒక ప్రీమియం గ్రేడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. నేను చెప్పడం కాదు, ఒకసారి అయితే మీరు యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదైనా మొబైల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే దాని గురించి అయితే చెప్తాను. మీకు ఏదైనా ప్రైజెస్ గురించి కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏ మొబైల్ గురించి ప్రైస్ కావాలన్నా కానీ నేనైతే చెప్తానండి. ఏ బడ్జెట్లో ఏ మొబైల్ బెస్ట్ అనేది కూడా మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి, ఆ కామెంట్ సెక్షన్లో మీకు ఏ మొబైల్ ఏ బడ్జెట్లో బెస్ట్ అనేది కూడా నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. అలాగే టీవీ అండ్ ఫ్రిడ్జ్ వీటి గురించి కూడా వీడియోస్ ఉంటాయండి. మన దాంట్లో ఒక లుక్ అయితే వేయండి.